నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, సెప్టెంబర్ మాసం విశేషంగా వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఈ మాసం వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా. వృషభ రాశి వారు ఎంతో ఔదార్యవంతులు ముందుగా. ఎందుకంటే ఈ విషయము వారి గురించి వారికి చెబుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు పాపం. విన్నారా? ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కానీ, వేదాంతంగా ఉండాలి అని కానీ, పూజలు పునస్కారాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు కానీ, పురాణాలు చదవడంలో కానీ, కొంత మనకు భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఇలాంటివి కొందరికైతే నోటెడ్ ఉంటవి. ఎన్ని సర్గలు, ఇది ఎన్నో సర్గ అనేటువంటిది కూడా ఈ ఎక్కువగా వృషభ రాశి జాతకులకు గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. పురాణాల పట్ల కొంచెం దిట్ట. కానీ వీరు ఈ వాదన అనేటువంటిది తక్కువ చేసుకోవాలి. ఎదుటి వారితో వాదించడము అనేటువంటిది కొంచెం తక్కువ చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఆత్మస్థైర్యము, చొరవ చాలా తక్కువ. ఇంత మాట్లాడతారు బయటికి. చిన్న బల్లిని చూసిన ఆడవారైనా మగవారైనా కొంత ఏదో భయం. నైట్ రాత్రి తెలివి వస్తే ఏదో భయం అనిపిస్తుంది. ఏ విషయంలోనూ కొంత ముందుకు దూసుకొని పోలేరు. భయంగా ఉంటుంది కొంతమేర. అది గమనించుకోండి. నిజాయితీ ఎక్కువ. మళ్ళీ అదేవిధంగా స్నేహితులను చూసి సంతోషపడుతూ ఉంటారు. వీరి ముందు వీరి ఫ్రెండ్స్ కానీ చాలా చక్కగా ఉన్న, మంచి డ్రెస్సింగ్ వేసుకున్న, మంచిగా కారు కొనుక్కున్న, మంచి ఫ్లాట్ కొనుక్కున్న, చాలా సంతోషమే అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకను స్నేహితులకు అదేవిధంగా బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇట్టి వృషభ రాశివారు సుకుమారమైనటువంటి స్వభావము, మనస్సు న్యాయబద్ధముతో కలిగినటువంటి వారు. ఇక సున్నితమైనటువంటి ప్రవర్తన. చాలా అంటే ఇంకా ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా వీరి యొక్క స్వభావం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని ఉంటవి, మళ్ళీ కొంత లేజినెస్ ఉంటుంది. కొంచెం లేజినెస్ మాత్రం ఉంటుంది. సో మరి ఇలాంటి వృషభ రాశి వారికి ఒక ఇబ్బందికరమైనటువంటిది ఏమిటి అంటే, ఏదో ఒక తెలవని బాధ మీకు మిగిల్చబోతుంది అని చెప్పుకోవచ్చును ఇట్టి సెప్టెంబర్ నెలలో. అయితే సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసము ఇది ఒకటి ఎంతో ప్రత్యేకము. ఈ మనకు వృషభ రాశి వారు తప్పకుండా ఒక ఎద్దు, ఒక ఆవు, వెండితో ఉండేటువంటి ఎద్దు ఆవులను, బ్రాహ్మణులను ఇంటికి పిలిచి చక్కగా మనకు గోమంత్రముతో యుక్తంగా గోదానము చేయండి. బాగా అర్థం చేసుకోండి. ఎవరు? వృషభ రాశి వారు. ఇక వీరికి నమ్మక ద్రోహం ఏర్పడబోతూ ఉన్నది. ఎంతగానో నమ్మి నేను ఇక్కడున్నాను, ఎంతగానో పని చేశాను, నేను సర్వస్వము, నాకు నా ఆఫీసే లేదా నా కంపెనీయే లేదా మా బాస్ అని ఎంతో నమ్మకంగా పనిచేశాను. అలాంటిది నాకు చేదు అనుభవము, ఎవరో నాకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అనేటువంటి భావన ఏర్పడబోతున్నది. బీ కేర్ఫుల్. ధన నష్టము ఉన్నది. అదేవిధంగా కొంత మనకు అభిప్రాయ భేదాలు కనబడుతున్నవి. దీంతో పాటుగా శత్రువుల వలన ఒక భయం ఏర్పడే పరిస్థితి ఉన్నది. అంటే నలుగురు చూపు మనపై అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంత ఆలోచనహీనంగా కూడా, అంటే చక్కగా ఆలోచించేటువంటి వ్యక్తులమే అయినప్పటికీ ఈ సందర్భంలో ఆలోచన ఎటుపోతుంది అనే విధంగా మనకు అనిపిస్తుంది. సో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. పనిచేసే చోట కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం. అదేవిధంగా ఆరోగ్య క్షీణత, మానసిక ఆందోళన ఏర్పడబోతున్నది.
మానసికంగా ధైర్యంగా ఉండండి వృషభ రాశి వారు. అదేవిధంగా ఇట్టి వృషభ రాశి వారికి ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు కొంత ఏదో శుభకార్యాలు జరిపించే అటువంటి పరిస్థితి ఉన్నది. అది ఇంట్లో కూతురుదా, కొడుకుదా, ఏదైనా కావచ్చును, మనవడిది కావచ్చును, మనవరాలది కావచ్చు. ఒక ఏజ్ ఇంపాక్ట్ ఇక్కడ. ఇదే వృషభ రాశి వారికి గత ఒక 24-25 ఇయర్స్ బ్యాక్ మీ పిల్లలకు సంబంధించినటువంటి శుభకార్యాలు జరిపించారు. ఈ మన శ్రావణ మాసం టు భాద్రపద మాసంలో ఎలా ఉండవు, ఆ ముందు శ్రావణ మాసంలో ఏదో ఒక కార్యక్రమం జరిగి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మీ పిల్లలకు కావచ్చును, లేదా మీ పిల్లలకు పెళ్ళిళ్ళే కావచ్చు, చెప్పలేదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఎట్లా ఉంది అంటే 60 ఇయర్స్ షష్ఠి పూర్తి అలాంటి దాన్ని ఏమంటారు, శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. శుభకార్యం అంటే ఏంది? నలుగురు ఇంటికి రావడం, చక్కగా నలుగురు భోజనం చేయడం, ఇలాంటి పరిస్థితులు. సో మరొక విషయం ఏమిటి అనుకుంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, అదేవిధంగా అకారణంగా కొన్ని కలహాలు జరిగే పరిస్థితులు ఉన్నవి. కొంత మనల్ని ఆదరించేటువంటి వారే ఆదరించకపోయే పరిస్థితి. అంటే రోజు నమస్తే సార్, నమస్తే మేడం అనేవారు ఈ సెప్టెంబర్లో మనల్ని చూసి పలకరించకుండా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఏమైంది, ఇట్లా అయింది ఏంది అనేటువంటి ఆలోచన మనకు అనిపిస్తుంది. సో కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మనకు వృషభ రాశి వారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం మాత్రం ఉంది. చిన్న చిన్న కలహాలున్నా కుటుంబ సౌఖ్యం మాత్రం బాగుంది. చక్కటి కీర్తి వృద్ధి, ధనాదాయము. అదేవిధంగా కొన్ని సంఘటనలు మనల్ని సంతృప్తిపరిచే విధంగా ఉన్నవి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు స్థాన చలనము, ప్రదేశ మార్పు, ఉద్యోగానికి సంబంధించినటువంటి సెన్సేషనల్ న్యూస్ మీకు రాబోతున్నది, లేదా వచ్చి బాధపడుతూ ఉన్నారా అంటే ఇక్కడ పనిచేసేటువంటి వారికి తెలియకుండా ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవ్వడం, చెప్పలేదు. ఇలాంటివి ఎన్నెన్నో కూడా మనకు ఏర్పడే పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నది. సో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వ్యాపారాలలో లాభాలు మాత్రమే ఉన్నవి, లాభసాటిగానే. కొంచెం జాగ్రత్త అని చెప్పవచ్చు అంతే. వ్యాపారస్తులకు ఒకటే విషయం చెప్తున్నా, 2026 ఆగస్టు వరకు సూపర్గా తిరిగి వెనక్కి చూసుకునే పరిస్థితి లేదు. అప్పు చేసి వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా కలిసి వస్తుంది 100%. 26 ఆగస్టు వరకు పుంజుకుంటారు 100%. ఇక స్థిరాస్తులు కొనుక్కోవడానికి సరైన సమయం అంటారా? స్థిరాస్తుల కొనుగోలు విషయానికి వచ్చినట్టయితే గురుబలము తక్కువ ఉంది కనుక వారి జన్మజాతకములో నడిచే దశ అంతర్దశలు కొంత యోగించేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే కొనుక్కోవచ్చు. జాతక చక్రంలో 9వ భావం 11వ భావం బాగుంది, ఓకే, మూవ్ కావచ్చు. లేదా భార్య చూసుకోవాలి, భార్య పేరు మీద కొనాలి. తొందరపడి కొని అది ఎటు కాకుండా చేసుకుంటే ఇబ్బంది. ఇక కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉండబోతుంది? బాగుంది, చెప్పా కదా, ద్వితీయాతు గురువు బాగున్నాడు, బాగుండే పరిస్థితే ఉంది. కుటుంబంలో చక్కటి సౌఖ్యం ఉంది అని చెప్పా. అట్లా ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉన్న పరిస్థితులు కాస్త ఇంకా మెరుగవుతాయి అంటారు వీళ్ళకి? ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో, వృషభ రాశి వారు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ ప్రతి బుధవారము శ్రీ గణపతి స్వామి వారికి గరకను సమర్పించడం ద్వారా, అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా, ప్రతిరోజు అవసరమైతే గణపతిని దర్శించడం ద్వారా, ప్రతి బుధవారము గ్రీన్ రిలేటెడ్ ఫుడ్ను స్వీకరించడం ద్వారా, పాలకూర కావచ్చును, పుదీనా కావచ్చును, గ్రీన్ కలర్లో ఉండేటువంటి దాన్ని భుజించడం ద్వారా
వీరికి విశేషమైనటువంటి ధన లాభము, అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది. సో ఇంకా 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 అనేటువంటి విషయంలో భాగంగా అంటే ఎందుకు అంటే మనిషి జీవితమే ఆశా జీవితం 100% కూడా. కొందరు బయటపడచ్చును, కొందరు బయటపడరు. ఏది ఏమైనప్పటికీ జాతకం చూస్తే సినిమా అనేటువంటిది అర్థమవుతుంది, అవునా కాదా? జాతకం అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేది ఇట్లా మనం చూస్తే అది అమ్మవారు మనకు ఇచ్చినటువంటి మనకు యోగం దర్శనం అవుతుంది. ఇక్కడ వారు ఎటువంటి వారు, వీరికి ఎప్పుడు వివాహం జరుగుతుంది, వీరికి ఏ టైంలో ఉద్యోగం వస్తుంది, వీరి మనసులో ఏం రన్ అవుతుంది, అసలు వీరి ఏంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు కూర్చున్నావు, తలకాయ చెప్తున్నావు, ఓకే, నీకున్న సమస్య నీ గుండె లోపల ఉంది. మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదో, లేదా మీ చెల్లెకు మన డెలివరీకి రెడీగా ఉందో, డబ్బులు రెడీ చేయాలనో, లేదా ఏదైనా ఈఎంఐ కట్టాలనో, లేదా ఇంకేదైనా అప్పు ఉందో, లేదా వేరే వారి ద్వారా ఇబ్బందులు పడుతున్నాము తెలుసు, అది ఇది చెప్తుంది, జాతకం చెప్తుంది. కనుక ఎవరికి ఎలాంటి సిచ్యువేషను మీ మనసులో కోరిక ఉందో అది నెరవేరుతుందా లేదా, అమ్మవారు మీకు అనుగ్రహం ఇస్తుందా లేదా, సంప్రదించి తెలుసుకున్నటువంటి వారికి హ్యాపీగా వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటే మనకు రూట్ ఎట్లా అనేది క్లియర్గా ఉంటుంది, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఆ బొందలో పడేదానికంటే చూసుకొని వెళ్తే సరిపోతుంది కదా. అట్లా సో ఓవరాల్గా వృషభ రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.